వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కూడా సంతోషంగా లేని పరిస్థితి. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం పడుతున్న కష్టాలు దయానీయంగా ఉన్నాయి. ప్రభుత్వం అదే విధంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని ప్రచారం చేసి ఇవాళ రెడ్లను కూడా ఏ విధంగా మోసం చేశారో ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు బాబాయిని చంపిన వ్యక్తి, తల్లిని చెల్లిని బయటకు పంపిన వ్యక్తి ఈవేళ రెడ్లకు సంబంధించిన వ్యాపారాన్ని నష్టపోయాయి. ఒక రైసు మిల్లులే కాదు, పౌల్ట్రీలే కాదు, అనపర్తి ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ వ్యాపారులు కూడా దయానీయ పరిస్థితుల్లో ఉన్నారు. కోస్తా ఆంధ్ర అనే తేడా లేకుండా అందరినీ మోసం చేశాడు. అది తెలుసుకొని ఓటు వేయండి పిలుపునిచ్చారు. ధన్యవాదాలు వాసు గారు. అదేవిధంగా ఆనపర్తి ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దయచేసి కుడివైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు రావాలి, గ్రౌండ్ లోకి రావాల్సిందిగా డయాస్ మిమ్మల్ని నమస్కరిస్తూ మనవి చేస్తా ఉంది. దయచేసి అందరూ సహకరించండి. మీకు కనీసం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వినటం కానీ కనబడటం కానీ ఇబ్బంది అవుతుంది. దయచేసి గమనిస్తారని కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు రా కదలిరా కార్యక్రమానికి కొద్ది నిమిషాల్లోనే మన ముందుకి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగబోయించబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పూర్వపు ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమంలో వేదిక పైన ఆసీనులైన తెలుగుదేశం జనసేన అతిరథ మహారథులకు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ జన సైనికులకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఏ వర్గం కూడా సంతోషంగా లేని పరిస్థితి. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాల్లో రైతాంగం పడుతున్న కష్టాలు దయనీయంగా ఉన్నాయి, వర్ణనాతీతంగా ఉన్నాయనే సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ గోదావరిలో పుష్కలంగా నీరున్నప్పటికీ కూడా మొదటి పంటకు నీరివ్వలేని చేతగాని ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రెండో పంటకి రైతాంగం ఎన్ని కష్టాలు పడతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ ధాన్యానికి మద్దతు ధర లేదు. నామమాత్రంగా మద్దతు ధర ప్రకటించి ఇవాళ ధాన్యం కొనుగోలులో తీవ్రమైన మోసం చేసి రైతుల డబ్బు వైఎస్ఆర్సీపీ నాయకులు కాజేస్తున్న వైరాన్ని కూడా మీ అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అన్ని వర్గాల్ని మోసం చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ, రెడ్లందరూ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని ప్రచారం చేసి ఇవాళ రెడ్లు కూడా ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాక్షాత్తు బాబాయిని చంపిన వ్యక్తి, తల్లిని చెల్లిని బయటికి తింటిన వ్యక్తి ఇవాళ రెడ్లకు సంబంధించిన వ్యాపారాలన్నీ నష్టపోయాయి. ఒక రైస్ మిల్సే కాదు, పౌల్ట్రీసే కాదు, అనపర్తి ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ వ్యాపారులు కూడా ఇవాళ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గాన్ని రాయలసీమ, కోస్తాంధ్ర తేడా లేకుండా అందరినీ మోసం చేశారు. ఇవాళ అందరూ దయనీయమైన పరిస్థితిలోకి వెళ్లారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ ఎవరైనా సరే బయటికి వెళ్లి రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇవాళ మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఇవాళ రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి 160 స్థానాల్లో విజయం సాధించి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ప్రజలందరి ఆకాంక్షలు తీర్చడం ఖాయమని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ